అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం జూలై 28, 2024 ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం అష్టమి రాత్రి 10:47 తదుపరి నవమి. అశ్విని మధ్యాహ్నం 3:54 తదుపరి భరణి. వర్జం మధ్యాహ్నం 12:09 నుంచి 1:39 వరకు. తిరిగి రాత్రి 12:57 నుంచి 2:27 వరకు. అమృత గడియలు ఉదయం 9:10 నుంచి 10:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుంచి 5:39 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్త సమయం సాయంత్రం 6:31 వరకు. జూలై 28, 2024 ఆదివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి శుభ సమయం. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరిని అతిగా నమ్మకండి. శ్రీరామనామాన్ని జపించటం చాలా ఉత్తమం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయంపై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చెయ్యండి. ప్రయాణాలలో ఎంతైనా జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవటం శ్రేయస్కరం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ ఆంజనేయ దర్శనం శుభదాయకం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బుద్ధి బలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయటం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి. శ్రీరామనామాన్ని జపించడం శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు, జాగ్రత్త. గురు శ్లోకాన్ని జపించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన చేయటం చాలా మంచిది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.
ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.